ప్రకాశం జిల్లా కేంద్రమైనటువంటి ఒంగోలు నగరం. ఇక్కడ ఆర్టీసీ బస్టాండు పక్కన కొత్త కూరగాయల మార్కెట్. మరి ఈ మార్కెట్ పక్కనే ఊర చెరువు ల్యాండ్ ఇది. గతంలో వాస్తవంగా 25 సంవత్సరాల క్రితం వీళ్ళు మా దళితులు నక్కా లక్ష్మి, ఈమె గడ్డం రామలక్ష్మి అని ఇంకొక ఆమె, వీళ్ళిద్దరూ కూలి పని చేసుకుంటూ ఇక్కడ పరిచయం అయినటువంటి పాలకిట్టి మాలకొండయ్య. ఈ పాలకిట్టి మాలకొండయ్యకు వీళ్ళకి పరిచయం అయ్యి ఇళ్ల స్థలాలు ఇప్పిస్తాము, మీ వాళ్ళ దగ్గర డబ్బులు ఇప్పిందంటే సుమారుగా ఈమె ఒక 20 మంది దగ్గర, ఆమె ఒక 20 మంది దగ్గర సుమారుగా 40 లక్షల రూపాయలు వసూలు చేసి ఈ పాలకిట్టి మాలకొండయ్యకి ఇవ్వటం జరిగింది. ఇది వాస్తవము. కావాల్సింటే మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఆ తర్వాత కొంతకాలం జరిగిన తర్వాత ఈ పాలకిట్టి మాలకొండయ్య అనేటటువంటి వాడు వీళ్ళ దగ్గరే కాకుండా ఈ ఒంగోలు నగరంలో కొన్ని వందల మంది దగ్గర దాదాపుగా 7-8 కోట్ల రూపాయలు లక్షల లెక్కన వసూలు చేశాడు పట్టాలు ఇప్పిస్తానని. ఈ యొక్క నగ్న సత్యానికి వీడికి పక్కన తోక ఈ పాపారావు అనేటటువంటి వ్యక్తి, పాలకిట్టి మాలకొండయ్య భార్య రమణమ్మ. వీళ్ళు ముగ్గురు కలిసి నాకు తెలిసి సమాచారం అడుక్కోండి, చాలామంది ఉన్నారు నా దగ్గరకు వస్తున్నారు బాధితులందరూ. 10 కోట్ల రూపాయలు ఈ ఒంగోలు నగరంలో దళిత బడుగు బలహీన వర్గాల దగ్గరగా ఆశ పెట్టించి పట్టాలు ఇప్పిస్తామని వసూలు చేయడం కూడా జరిగింది. ఇది అలా ఉంచితే ఈ పాలకిట్టి మాలకొండయ్య వీళ్ళకి పట్టాలు ఇవ్వలేకపోతే వీళ్ళ ఒత్తిడి తట్టుకోలేక వీళ్ళల్లో ఇద్దరికి, ఒకరికి 1.5 సెంటు ఒకరికి 1 సెంటు ఇవ్వటం జరిగింది. నక్కా లక్ష్మి, ఆ తర్వాత గడ్డం రామలక్ష్మి అనేటటువంటి వాళ్ళకి. అయితే వీళ్ళు తాత్సారం చేస్తూ ఉన్న సమయంలో అతను చనిపోయినటువంటి దాని మీదట వీళ్ళు ఆ నేలలోకి వెళ్ళి ఇల్లు వేసుకోలేనటువంటి పరిస్థితి. మొన్న పోయి మా నేలలో ఏమవుతుందంటే వాడు పాలకిట్టి మాలకొండయ్య కుమారుడు పాపారావు అనేటటువంటి భూ కబ్జాదారుడు, ఇతన్ని ఆశ్రయించి వీళ్ళిద్దరు కలిసి దాంట్లో బేస్మట్టం వేశారు. దీని మీదట వీళ్ళు వెంటనే 1 టౌన్ సంబంధిత పోలీస్ స్టేషన్ 1 టౌన్లో ఆశ్రయించి ఈ 1 టౌన్ సిఐ గారికి రిప్రజెంటేషన్ ఇస్తే సిఐ గారు తీసుకోవాలా, దీన్ని పూర్వపరాలు విచారిస్తాము, మీరు ఎవరు నేలలోకి వెళ్ళగాకని అన్నారు. ఆ తర్వాత కొంతకాలం జరిగినాక మళ్ళీ ఈరోజు రాత్రికి రాత్రే అక్కడ ఆ వంట కాలనీలో లేక ఎక్కడో కొంతమంది రౌడీ మూకల్ని ఒక 20 మందిని మందు పోపించి తీసుకొచ్చి ఈ యొక్క పాపారావు, హరికృష్ణ, పాలకిట్టి మాలకొండయ్య కొడుకు, ఆ రమణమ్మ ముగ్గురు కలిసి ఈ మా దళితులైనటువంటి నక్కా లక్ష్మి కుటుంబం వీళ్ళు 5గురు, ఆ తర్వాత రామలక్ష్మి కుటుంబం ఒక 5గురు, వీళ్ళు 10 మంది మీద ఇష్టానుసారంగా నోటికొచ్చినట్టు దుర్భాషలాడుతూ దూషిస్తూ కులం పేరుతో దూషించి పైకొచ్చి ఆడవాళ్ళని కూడా చూడకుండా బేభత్సం చేస్తే ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడానికి 1 టౌన్ పోలీస్ స్టేషన్కి పోతే ఆ కంప్లైంట్ కూడా 1 టౌన్ పోలీసులు తీసుకోవాలి. దీని మీదట వీళ్ళు మొట్టమొదటి నుంచి నన్ను ఆశ్రయించడం జరిగింది. నేను డిఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళా. డిఎస్పీ గారికి ఉన్నట్లు చెప్పాను, నేను మాట్లాడతానన్నాడు. ఇదే విషయాన్ని ఒంగోలు కన్సల్ట్ ఎమ్మెల్యే గారితో జనార్దన్ కూడా నేను తెలియపరచడం జరిగింది. సాయంత్రం మాట్లాడతానని ఆయన అన్నాడు. అయితే ఇక్కడ నేనేమంటానంటే పక్క కాగితాలు ఉన్నాయని వీళ్ళు అంటున్నారు, మాకు నేను వాళ్ళు అంటున్నారు. పోలీసు వ్యవస్థ ఏం చేయాలి? ఇక్కడ గొడవ పడకుండా వీళ్ళ కాగితాలు తీసుకొని తహసీల్దార్ ఆఫీస్కి కానీ మున్సిపల్ ఆఫీస్కి కానీ పంపించి ఎవరిది కరెక్టు, వాట్ ఈజ్ వాట్ అని విచారణ జరిపించి కరెక్ట్ అయినటువంటి వారికి ఈ నేలలో ఆశ్రయం కల్పించి అది తప్పు తడాకలుగా ఉన్నటువంటి వారిని చట్టప్రకారం చర్యలు తీసుకోవాలా. మేము అకృతంగా, దుర్మార్గంగా, దారుణంగా మా వాళ్ళకి ఇవ్వమని నేను అంటలా, న్యాయపరంగా విచారణ చేసి ఇవ్వమని నేను అడుగుతున్నా. వాస్తవంగా ఎందుకు పోలీసులు ఇంత నిర్లక్ష్య వైఖరి వ్యవహరిస్తున్నారు? మా దళితులమనేగా, కేవలం దళితులమని. ఇప్పుడు ఈ పాపారావు అనేటటువంటి వ్యక్తి ఒక ఎస్టీ ఎరుకల కులానికి చెందినటువంటి వ్యక్తి. ఇతను దళితులకు సపోర్ట్ చేయాల్సింది పోయి అగ్రకులం అనేటువంటి పాలకిట్టి మాలకొండయ్యకి సపోర్ట్ చేస్తున్నాడు. ఈ పాపారావు ఎవరెవరి దగ్గర ఎంతెంత డబ్బులు వసూలు చేశాడో పూర్తిగా ఆధారాలతోటి నా దగ్గర ఉన్నాయి, నేను బయట పెట్టలేక కాదు. ఈ పాపారావుకి ఏం సంబంధం? పాపారావు భూ కబ్జాలు ఎన్ని ఉన్నాయో, పాపారావు బినామీ మీద ఎన్నెన్ని పట్టాలు తీసుకున్నాడో, ఇదే ఊర చెరువులో పాలకిట్టి మాలకొండయ్య ఒకే కుటుంబంలో 30 బినామీ పేర్లతోటి పట్టాలు ఉన్నాయి ఆయన. ఇది మొత్తం ఎమ్మెల్యే గారికి కానీ ఇక్కడ ఉన్నటువంటి అందరికి, ప్రజాప్రతినిధులు అందరికీ తెలుసు. ఒక రోడ్డు, ఇక్కడ కొత్త కూరగాయల మార్కెట్ రోడ్డుని ఆక్రమించి 4 ఫ్లాట్లు వేసి ఈ ఫ్లాట్లను అకృతంగా, దుర్మార్గంగా మున్సిపాలిటీ వాళ్ళు మా మీద దండయాత్ర చేశారని చెప్పి మున్సిపాలిటీ మీద కోర్టుకు పోయి స్టే తీసుకొచ్చాడు. ఎంత దుర్మార్గమో ఇది అందరికీ తెలుసు. ఎమ్మెల్యే గారి దృష్టి కూడా ఇదే తీసుకెళ్ళా. ఒక రోడ్డుని కొన్ని వేల మంది, లక్షల మంది పబ్లిక్ రోడ్డుని యాటిఫై చేసి మున్సిపాలిటీ మీద కోర్టుకెళ్ళి దుర్మార్గంగా రోడ్డు వేయనీయకుండా ఆపేసేసాడు ఈ పాలకిట్టి మాలకొండయ్య వ్యవహారం. దీన్ని సంబంధిత ఎమ్మెల్యే గారు కోర్టులో వికెట్ చేయించి వెంటనే రోడ్డును కూడా క్లియర్ చేసి పబ్లిక్కి మరి వెలుసుబాటు కలిగిస్తాడని నేను కోరుకుంటున్నాను. కాబట్టి
అసలు ఈ పాలకుర్తి మాలకొండ అనేటటువంటి వాడు ఒలేటివారిపాలెం గ్రామం మింది. ఒలేటివారిపాలెం గ్రామంలో వాస్తవంగా ఈయన టైలరింగ్ మిషన్ కొట్టుకునేటటువంటి వాడు. ఒంగోలు వచ్చి కోట్ల ఆస్తులను బకాయిలు చేసి భూ కబ్జాలు చేసి జనాల దగ్గర వసూలు చేసి ఇప్పుడు ఆ రామనగర్ 11 లైన్లో 2 కోట్ల రూపాయల ఇల్లు, వాళ్ళ ఊర్లో 4 కోట్ల రూపాయల ఇల్లు, హైదరాబాద్లో 10 కోట్ల రూపాయల ఇల్లు, ఇక్కడ వాస్తవంగా 50-60 కోట్లు విలువ చేసేటటువంటి భూములు, బినామీ భూములు ఈ పాలకుర్తి మాలకొండయ్య కొడుకు హరికృష్ణ, వాళ్ళ భార్య రమణమ్మ, వీళ్ళ తొత్తు తోకైనటువంటి పాపారావు దగ్గర ఉన్నాయి. ఇది ఖచ్చితంగా నగ్న సత్యము. దీని మీద ఖచ్చితంగా విచారణ కమిటీ వేయాల. మేము గొడవకు బాము, మేము దళితులు, మా దళితుల్లో ఇచ్చినటువంటి ఫిర్యాదు పోలీసులు తీసుకోవట్లా. రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు ఆధ్వర్యంలో అన్ని కుల సంఘాలు, ప్రజా సంఘాలతోటి కలెక్టరేట్ ముందు వీళ్ళని కూర్చోబెట్టి ధర్నా చేసి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తాం. దీని మీద విచారణ జరిపించండి. మాది తప్పు అయితే మమ్మల్ని శిక్షించండి, మా పట్టాలు కరెక్ట్ అయితే వీళ్ళకి ఇవ్వండి అని నేను అడుగుతున్నాను. కాబట్టి రాత్రి మా వాళ్ళ ఇంటికి, ఇది చాలా దూరం, దామచర్ల ఆంజనేయుల కాలనీ, ఇంటికి 2 బళ్ళ మీద 1 గంట సమయంలో 5గురు వచ్చి మీరు ఆ ల్యాండ్లోకి వస్తే చంపేస్తాం మిమ్మల్ని అని చెప్పి వార్నింగ్ ఇచ్చి వెళ్తారు వాళ్ళు. ఈ విషయాన్ని కూడా సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇస్తే వీళ్ళు కూడా తీసుకోరు. మా దళితులం అని, మా మాలవులం అని చులకన భావంతో మీరు మా ఫిర్యాదులు తీసుకోరు, మా ఫిర్యాదులు విచారించరు. వాళ్ళు మా మీదకి వస్తుంటే, కొడుతుంటే, చంపుతుంటే చూస్తూ ఉంటారు, మీరు మానభంగాలు చేస్తూ ఉంటే. ఎంత నీచంగా, దుర్మార్గంగా, అంత దారుణంగా ఈరోజు వీళ్ళని పోలీస్ స్టేషన్లో కూడా తిడతాడు దుర్భాషలో. ఇదేనా న్యాయం? ఇదేనా జరగాల్సింది? చూస్తూ ఉంటున్నారు. ఎందుకు పోలీస్ వ్యవస్థ చూస్తుందో అర్థం కావట్లేదు. కాబట్టి రేపు ఖచ్చితంగా కలెక్టరేట్ దగ్గర ధర్నా చేసి ఎల్లుండు ఈ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఎస్పీ గారు గౌరవనీయులు దామోదరం గారిని కలిసి వీళ్ళ ద్వారా ఫిర్యాదు ఇప్పించి మాకు న్యాయం చేయమని కోరుకుంటాను. కాబట్టి ఒక్కసారి ప్రజలందరూ గమనించాలా, ఈ దుందూకుడు వ్యవహారం పాలకుర్తి మాలకొండయ్య కుమారుడు హరికృష్ణ, వాళ్ళ భార్య రమణమ్మ, ఆ తర్వాత వాళ్ళ తాక పాపారావు, ఈ ముగ్గురు దుందూకుడు వ్యవహారం చూడాలా. వాస్తవంగా ఈ వీడియోలో మీరు అందరూ చూడండి, మీకు చూపిస్తున్నాం. ఇక్కడికి వచ్చినటువంటి రౌడీ మూకలు వీళ్ళందరి మీద కేసులు కట్టాలని, మా వాళ్ళను దుర్భాషలాడినటువంటి మీ అందరి మీద SC/ST అత్యాచార నిరోధక చట్టం కింద కేసు కట్టాలని మా మాల మహానాడు తరపున డిమాండ్ చేస్తున్నాం. రేపు కూడా మేము అక్కడక్కడే కూర్చుంటాం. ఎంతమంది వస్తారో వచ్చి కొడతారో ఈ కొట్టినన్ని ప్రజలందరికీ తెలియజేస్తాం. పోలీస్ వ్యవస్థ ఎందుకు పట్టించుకోవట్లేదో పోలీస్ వ్యవస్థ మీద కూడా మేము పై అధికారులకు తెలియజేస్తామని డిమాండ్ చేస్తున్నాను.